బంగారం కొనుగోళ్లను నిరుత్సాహపరచడంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని 6 నుంచి 15% పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వీటిపై 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ విధించారు. ప్రస్తుతం రూపాయి విలువ భారీగా పతనమై డాలర్తో పోల్చుకుంటే 95.75 పైసల వద్దకు చేరినటువంటి ఈ సమయంలో ప్రభుత్వం ఈ చర్యలకు సిద్ధమైంది. వాస్తవానికి పసిడి కొనుగోలు నిలిపివేయాలని ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేసిన తర్వాత కూడా కస్టమ్స్ డ్యూటీని పెంచడం గమనార్హం. ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే 2వ దేశం భారత్ కాగా వెండి విషయంలో మొదటి స్థానంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సుంకాలు పెంచడంతో దేశీయ కొనుగోళ్లు డీలా పడే అవకాశాలున్నాయని ఇండియా బులియన్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్ అభిప్రాయపడుతోంది. భారతదేశం తన అవసరాలకు కావాల్సిన 85% ముడి చమురును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. బంగారం కూడా ఇండియాకి భారీగా దిగుమతి అవుతోంది. ఏటా 700 నుంచి 800 టన్నుల బంగారం వినియోగిస్తుంటే అందులో దేశీయంగా ఉత్పత్తి అయ్యేది పరిమితమే. అంతే 90% పైగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. బంగారం, ముడి చమురుకు అమెరికన్ డాలర్లలోనే చెల్లింపు చేయాలి. అంటే మనం ఎంత ఎక్కువగా ఈ రెండు దిగుమతి చేసుకుంటే ఆ మేర మన ఖజానాలోని విదేశీ మారకపు నిల్వలు బయటకు వెడతాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో డాలర్కు డిమాండ్ పెరిగి భారత రూపాయి విలువ పడిపోతుంది. ఈ పరిస్థితుల్లో దుబాయ్ నుంచి భారత్కు బంగారం దిగుమతులు పెరిగే అవకాశం ఉందని మేధో సంస్థ GTRI వెల్లడించింది. బంగారం ఏటా 800 టన్నుల బంగారం దిగుమతి కస్టమ్స్ సుంకం పెంచడం వల్ల దిగుమతి అయ్యే రూట్ మారనుందని అభిప్రాయపడింది. భారత్, UAE మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందమే దీనికి కారణం. ఈ ఒప్పందంలో భాగంగా అత్యంత ప్రాధాన్య దేశాల కంటే టారిఫ్ రేట్ కోటా కింద 1% తక్కువకే బంగారం దిగుమతులకు అనుమతిస్తోంది భారత్. ప్రస్తుతం సాధారణ దిగుమతి సుంకం 15% ఉండగా దుబాయ్ కోటా కింద వచ్చే బంగారంపై 14% సుంకం మాత్రమే పడుతుంది. ఈ 1% వ్యత్యాసం వల్ల వ్యాపారులు బంగారాన్ని దుబాయ్ ద్వారా భారత్కు తీసుకువచ్చే అవకాశం ఉందని GTRI తెలిపింది. 2022లో 120 టన్నులుగా ఉన్న దిగుమతులు 2027 నాటికి 200 టన్నులకు చేరనున్నాయని GTRI అంచనా వేస్తోంది. భారత్ దిగుమతి చేసుకునే మొత్తం దిగుమతుల్లో 4వ వంతు దుబాయ్ ఆక్రమించనుంది. వెండిపై సాధారణ సుంకం 15% ఉండగా ఒప్పందం ప్రకారం దుబాయ్ నుంచి వచ్చే వెండిపై ప్రస్తుతం 7% మాత్రమే ఉంది. ఈ 8% వ్యత్యాసం వల్ల దుబాయ్ మార్గం ద్వారా వెండి దిగుమతులు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని GTRI తెలిపింది. 2031 నాటికి ఈ ఒప్పందం కింద వెండిపై సుంకం 0%కి చేరుకోనుందని తెలిపింది. అంటే ఏ రకంగా చూసినా దుబాయ్ నుంచి బంగారం, వెండి కొనుక్కోవటం కొంత బెటర్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ రేట్ కంటే ఎంతో కొంత తక్కువ వస్తుంది దుబాయ్ బంగారం. అంతేకాదు గోల్డ్ క్వాలిటీ కూడా దుబాయ్లో బాగుంటుంది అనేది అందరికీ తెలిసిందే.